ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అన్నారు. ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి? తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. 6 రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి ఏమైనా సెంటిమెంటా? లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా? పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి, దాన్ని పచ్చడిని ఎందుకంటారో నాకు తెలియదు. అన్నంలో కలుపుకోరండి ఎవడో. అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటండి? అదే మాట. గోంగూర పచ్చడి కలుపుకోవా? చింతకాయ పచ్చడి కలుపుకోవా? వంకాయ పచ్చడి కలుపుకోవా? మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే. కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు, అది కలుపుకుంటున్నాయి ఒకటి. మరి కలుపుకోనప్పుడు పచ్చడి ఎలా అయింది? అదే ఆలోచించాలి. పరిశోధన అంటే అదే. అక్కడ సంస్కృతి బయటపడుతుంది. కలుపుకుందామా అంటే పచ్చడి కాదు, పచ్చడి అంటున్నారు, కలుపుకోవడానికి వీలు లేదు. పోనీ ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని తినడానికి వీళ్ళ. ఉగాది నాడు ఎవడో కళ్ళకద్దుకోడు, మామూలుగా తింటాడు. ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు. ఏ దేవుడి గుళ్ళోకైనా మీరు వెళ్ళొచ్చు. ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు. శ్రీరామనవమికి దేవుడు వేరే, శివరాత్రికి దేవుడు వేరే, కృష్ణాష్టమికి దేవుడు వేరే, రథసప్తమికి దేవుడు వేరే. ఉగాదికి దేవుడు లేడండి, కాలమే దేవుడు. షడ్రసోపేత భోజనం. ఖచ్చితంగా తీపిదోటి ఉండాలి, కారందోటి ఉండాలి, ఉప్పుదోటి ఉండాలి, పులుపుదోటి ఉండాలి, చేదుదోటి ఉండాలి, వగరుదోటి ఉండాలి. 6 రుచులు ఏదో దాంట్లో ఉండాలి. కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి, లేకపోతే నాకు నచ్చదు, చేదంటే కుదరదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ తీసి మధ్యలో శనగపిండి పెట్టాలి. నోరు ఊరుతోంది.